స్వామియే శరణమయ్య. పంచారామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాలో అలాగే గుంటూరు జిల్లాలో 5 పంచారామాలు ఉన్నాయి. అసలు ఈ పంచారామాలు ఎలా వచ్చినాయి అన్న విషయం చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తాం. మన వెనకాల ఆ డెమో కూడా ఉందన్నమాట పంచారామ విగ్రహాలకు సంబంధించి. తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు మెడలో శివలింగ ధారణ చేసి ఆయన అనేక మందిని ఇబ్బంది పెడతా ఉంటే శివుని కుమారుడైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆ తారకాసురుడిని వధించేటప్పుడు ఆ లింగం ముక్కలుగా 5 ముక్కలుగా ఈ భూమి మీద 5 చోట్ల పడినటువంటి సందర్భం ఉంది. ఆ 5 చోట్ల ఆ లింగం పడినటువంటి వాటిని మనం పంచనామాలుగా తెలుసుకుంటూ ఉంటాం. ఇక 5 ఉన్నాయి, వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా క్షీరారామలింగేశ్వర స్వామి వారి పంచారామం, అది పాలకుల్లో ఉంది. తర్వాత కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం సమర్లకోట, సోమేశ్వర స్వామి ఆలయం గుడిపూడి భీమవరం దగ్గర ఉంది. తర్వాత ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ద్రాక్షారామం, ఆ తర్వాత మన అమరావతిలో ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామి. వీటినే 5 పంచారామాలుగా పిలుస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఈ 5 పంచరామ క్షేత్రాలకి, శైవ క్షేత్రాలకి భక్తులు ప్రత్యేకంగా వెళ్ళి వీటిని దర్శించుకోవడం అనేది గత నుంచి కూడా వస్తూ ఉంది. స్వామి